సెక్షన్ నెంబర్ 22 యాక్ట్ ఆఫ్ అ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఏదైనా వ్యక్తి మతి స్థిమితం లేనోడు అంటే పిచ్చోడై ఉంటే ఆ మనిషి ఏదైనా అఫెన్స్ చేస్తే దాని అఫెన్స్ కిందకి ట్రీట్ చేయకూడదు, ఆ మనిషికి ఎటువంటి పనిష్మెంట్ కూడా పడదు. సింపుల్. సో ఎవరైనా అన్సౌండ్ మైండ్ పర్సన్ ఉంటే, మతి స్థిమితం లేనోడు, వాడేమైనా అఫెన్స్ చేస్తే అది అఫెన్స్ కిందకి తీసుకోరు, తనకి పనిష్మెంట్ పడదు. మెక్నాటన్ కేసు అని ఒకటి ఉండేది సార్. ఆ కేసులో మీరు చూసినట్టయితే ఈయన డానియల్ మెక్నాటన్, ఇక్కడ గన్ కనిపిస్తుందా? యాక్చువల్లీ హీ ప్లాన్ టు కిల్ ద యూకే ప్రైమ్ మినిస్టర్. అప్పట్లో రాబర్ట్ పీల్ అనే పర్సన్ యూకే ప్రైమ్ మినిస్టర్ ఉండేవాళ్ళు. ఈ పర్సన్ని చంపడానికి ప్లానింగ్ వేశాడు. బట్ తినని వాళ్ళొక సెక్రటరీ ఉన్నాడు కదా, ఎడ్వర్డ్ డ్రమండ్ అని ఉండేవాడు సార్. ఈ పర్సన్ని ఆ పర్సన్గా భావించుకొని, అంటే ఈయనని యూకే ప్రైమ్ మినిస్టర్ అనుకొని ఈ మనిషిని చంపేస్తాడు. అలా ఎందుకు అనుకున్నా అంటే, తనకి మతి స్థిమితం లేదు కాబట్టి ఈ పర్సన్ని ప్రైమ్ మినిస్టర్ అనుకొని చంపేస్తాడు. అండ్ లేటర్ ఆన్ ఈయనకి మర్డర్ కింద శిక్ష పడదు. రైట్ సార్, దిస్ వాజ్ అ కేస్ లా. సో ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకున్నాం అంటే, లీగల్ ఇన్సానిటీ. అంటే ఒక మనిషి ఆ చర్య చేసేటప్పుడు కానీ అన్సౌండ్ మైండ్గా ఉండి తను చేసే చర్య తనకి తెలియని సందర్భం ఉంటే, తనకి దానివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ కూడా ఏం జరగచ్చో అని కానీ పర్సన్కి తెలియకపోతే ఆ పర్సన్ని పిచ్చోడు అంటాం. అండ్ పిచ్చోడు చేసే పనులకి ఎటువంటి అఫెన్స్ కేటగిరీ ఉండదు, ఆ పర్సన్కి ఎటువంటి పనిష్మెంట్ ఉండదు. సింపుల్ సార్. ఇక్కడ చూడండి సార్, nothing is an offense which is done by a person who at the time of doing it by reason of what sir unsoundness of mind is incapable of knowing the nature of the act, or that he is doing what is either wrong or contrary to the law. ఇది మెక్నాటన్ రూల్ ది సార్. లీగల్ సమరీ. The McNaughton rule was the first test of legal criminal insanity. It was established in the case of Daniel McNaughton, who shot and killed British Secretary Edward Drummond and was found not guilty by reason of what sir insanity. అంటే పిచ్చోడు కాబట్టి శిక్ష పడలేదంట. The McNaughton rule tests whether a defendant know that they were doing at the time they committed a crime and that they know what they were doing was legally and morally wrong. సింపుల్ సార్. పిచ్చోళ్ళు పని చేసేటప్పుడు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చర్య చేస్తున్నారు, దానివల్ల ఏం జరగచ్చు, అసలు చట్ట ప్రకారం ఇది కరెక్టా కాదా అని తెలియదు కాబట్టి వాళ్ళకి శిక్ష పడకూడదు, వాళ్ళు చేసేది అఫెన్స్ కేటగిరీ కిందకి తీసుకోకూడదు. క్వశ్చన్ చూడండి సార్. సెక్షన్ నెంబర్ 22 ఆఫ్ బిఎన్ఎస్ ప్రొవైడ్స్ ఫర్ వాట్ సార్ లీగల్ ఇన్సానిటీ. అంటే చట్ట ప్రకారంగా పిచ్చోడు గురించి వాటి చర్య గురించి సెక్షన్ నెంబర్ 22 మాట్లాడుతుంది సార్. వీ హావ్ డిస్కస్డ్ యాక్ట్ ఆఫ్ అ పర్సన్ ఆఫ్ వాట్ సార్ అన్సౌండ్ మైండ్. అండ్ మెక్నాటన్ రూల్ ప్రకారం కూడా ఇది లీగల్ ఇన్సానిటీ కిందకి వస్తుంది, మెడికల్ ఇన్సానిటీ కిందకి రాదు. హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ సార్. రైట్ సార్.